హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని పలు గ్రామాలు ఏలకుర్తి గ్రామం, దేవునూరు గ్రామం, సాయిపేట గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ జిల్లా డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొద్దుతిరుగుడు పువ్వులు తిరిగే వ్యక్తి కడియం శ్రీహరి, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటు వేయాలని అన్నారు. సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే నీలిమా హాస్పిటల్ ఉచితంగా వైద్యం అందిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన యొక్క పువ్వులు ఈయన పెద్ద సన్ఫ్లవర్ అంటే తెలుసా మీకు? పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దుతిరుగుడు పువ్వు ఏమవుతుంది? అధికారం ఎటుంటే అటే పోతూ ఉంటుంది. అంటే మొత్తం పొద్దుంటే పాటు పోతుంటుంది. ఈయన కూడా పొద్దుతిరుగుడు పువ్వే. ఎన్టీ రామారావు దగ్గర అధికారం ఉంటే అటు పోయిండు, చంద్రబాబు దగ్గర ఉంటే అటు పోయిండు, కేసీఆర్ దగ్గర ఉంటే అటు పోయిండు, రేవంత్ రెడ్డి దగ్గర ఉంటే అటు పోయిండు. ఇది కూడా మా కడియం సీనే వేయించిందని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కదా. ఈ రోడ్డుకు సంబంధించిన 50 కోట్లని శాంక్షన్ చేయించి పెద్దసారి దగ్గర చెప్పి, సార్ మా ఊరికి పోయే రోడ్డు అది, వాళ్ళ మండలం కూడా ఏర్పాటైంది, దయచేసి ఇవ్వండి అని చెప్పేసి అంటే వాళ్ళు సాయిపేట క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి కొద్ది దూరం ఇస్తుంటే కాదు సార్ అని ధర్మసాగర్ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా 2 సార్లు శాంక్షన్ చేయించి 50 కోట్లతో మంచి రోడ్డు వేస్తే రోడ్డు వేయడానికి మనసు ఒప్పలే. వేసిన తర్వాత సిగ్గు ఎక్కువ లేకుండా నేనే వేయించిన అని చెప్పుకుంటున్నట. 400-500 ఎకరాలు ఇప్పటిదాకా జమ చేసుకున్నాం. పోయే కాలానికి చివరి దశలో ఉన్నాడు కదా, అందుకే అని చెప్పి రాజకీయంగా కూడా అయిపోతుందని చెప్పేసి చేసుకుంటా ఉన్నాడు. మళ్ళా ఓ దిక్కు అల్లుడు, ఇంకో దిక్కు ఈయన గిల్లుడు, 2 కలిసి మొత్తం మీద మన మండలాన్ని కథం చేసేది అనుకున్నాడు. పని ఇక్కడ ఈ ఊర్లో చేసినట్లయితే మా క్యాండిడేట్నే పెట్టాం. లేదు ఇంకోటి అంటుండట, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా కాంగ్రెస్కి ఓటేయాలి మీకు అని చెప్పి. ఎందుకు వేయాలి కాంగ్రెస్కి? ఏమన్నాడక, మేము డిసెంబర్ 9కే 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇచ్చిందా ఎవరికన్నా? ఇంటింటికి 2500 ఇవ్వలేదా? ఎవరైనా ఇస్తే ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్కి అయింది. ఆ శీరా సంగతి నేను చెప్తాను, మళ్ళీ చెప్తా. ఓ పెద్దవా